స్కూల్ కరెస్పాండెంట్ హెచ్ఎం సార్ గారికి అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈయన ఎవరో తెలుసా? మీకు ఐడియా ఉందా? తెలుసా? తెలియదా? గెలీలియో గారు ఫస్ట్ 1564లో పుట్టినాడు సార్. శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్త. టెలిస్కోప్ అనుకున్నాడు. మనము ఇక్కడ నుంచి దూరం ప్రాంతంలో ఏముంది, ఏం జరుగుతుంది అనేది టెలిస్కోప్ ద్వారా గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి గెలీలియో గారు టెలిస్కోప్ కనుగొన్నారు. మనం ఎంత దూరంలో ఉన్నటువంటి వాటినైనా దగ్గరగా చూసి యుద్ధాలలో లేకపోతే రకరకాలుగా ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనం దూరంలో వాళ్ళు ఏమైనా శత్రువులు మన దగ్గరకు వస్తున్నారు అనుకో, అటువంటిప్పుడు చూడడానికి తయారు చేసి టెలిస్కోప్ తయారు చేసినట్టు. దాదాపు 1500 అంటే 400 సంవత్సరాల కిందట శాస్త్రవేత్తలు. మనం ఈరోజు ఇంత ఆనందంగా, ఇంత ఆహ్లాదకరమైనటువంటి స్కూల్లో మనం విద్యను అభ్యసిస్తున్నామంటే, ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మనకు స్వాతంత్ర సమరయోధులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు వీరి ప్రాణ త్యాగాలతోనే మనం ఈరోజు ఇక్కడ ఇంత ఆనందంగా జీవిస్తున్నాం. మీకు అర్థమవుతుందా? మీ నాన్న వాళ్ళు పెన్నులు, పుస్తకాలు, బట్టలు మనకు కొనిస్తే ఎవరికి ఆనందం? అది ఎవరికి? సొంతంగా మనకొక్కరికే ఆనందం. మనకు బట్టలు, పెన్నులు, పుస్తకాలు కొనిస్తే. అలా కాకుండా సమాజం బాగుండాలి. సమాజం బాగుంటే మనం అంతా బాగుంటాం. సమాజం అంటే ఎవరు? వివిధ కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మనమందరం కలిసి సమాజం. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. మనం ఏం చేయాలి? స్వాతంత్ర సమరయోధులు కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగాలు చేస్తుంటేనే మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల వరకు టీకాలు వేసుకుంటాం. మనము సూది వేసుకుంటాం కదా, వేసుకుంటారు లేదా మీరంతా? ఆ టీకా ఎందుకు వేసుకుంటారు తెలుసా మీకు? సూది ఎందుకు వేస్తారు తెలియదా? తెలుసుకోవాలి కదా. మనం ఎన్నో తరగతి ఇప్పుడు 5, 6, 7 తరగతి చదువుతున్నాం కదా. ఏం జరుగుతుంది, మనకి ఎందుకు సూది వేస్తున్నారు, మనం ఏం చేయాలని తెలుసుకోవాలా లేదా? ఇంత మంచి స్కూల్లో చదువుతున్నారంటే తెలుసుకోవాలి కదా. ఒక్కసారి ఒక టీకా వేసారంటే మనకు జీవితాంతం మనం చనిపోయేదాకా మనకి ఇమ్యూనిటీ బూస్ట్గా మనకు పనిచేస్తుంది. కలరాకి వేస్తే కలరా జబ్బు రాదు. పోలియో చుక్కలు వేస్తే జీవితాంతం మనకు పోలియో రాదు. టెటానస్ వస్తే టెటానస్ రాదు. అలా శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి కష్టపడి మన కోసం కనుకొని మనకు ఫ్రీగా టీకాలు వేస్తున్నారు. అలాగే సంఘ సంస్కర్తలు సావిత్రిబాయి పూలే గారు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరు వీరేశలింగం లాంటి మహనీయులు మనల్ని చైతన్యం చేసి సంఘంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను నిర్మూలించినారు. వీరందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఏం చేయాలి? సమాజంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనించాలి. ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి? మనం సమాజ సేవ చేయాలంటే మీ తల్లిదండ్రులు సంపాదించినది మొత్తం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు మీకు మనీ ప్యాకెట్ ఇస్తారు కదా, 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు కదా, అవి పంచిపెట్టాల్సిన అవసరం లేదు. సమాజంలో మనము చదువుతున్నాం కాబట్టి ఫస్ట్ క్రమశిక్షణ మెయింటైన్ చేయాలి. మనం ఇంత మంచి స్కూల్లో చదువుతున్నాం, క్రమశిక్షణ, మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతులు మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటూ మనం ఏం చేయాలి? సమాజ సేవ అంటే మనం చేయాల్సినది మనం ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఈరోజు మన పురుషోత్తం సార్ మాదిరి స్కూల్ పెట్టి కొన్ని వందల మంది, వేల మంది విద్యావంతులు చేయాలన్నా, పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా, ఏమి కావాలన్నా సమాజంలో నీ ఎందుకు నువ్వు రేపు పొద్దున పెళ్లి చేసుకొని నీ సంసారం సాఫీగా సాగాలో, ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవించాలన్నా నీకు ముఖ్యంగా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం లేకుంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. జ్వరం వస్తే స్కూల్కి వచ్చి పాఠాలు వినగలుగుతావా? మీకు ఏ ఆశామాష విషయాలు కాదు ఇవి. మన జీవన మనుగడకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. మనం ఏం చేయాలి? కల్తీ ఆహారం సమాజంలో ఒక 2 భయంకరమైన సమస్యలు జరుగుతున్నాయి మనకి. కల్తీ ఆహారం, రెండోది వాతావరణ కాలుష్యం. ఈరోజు మన ఇప్పుడున్న పరిస్థితి, ఈరోజు గత 3 నెలలుగా మన దేశం యొక్క రాజధాని ఢిల్లీలో చిన్నపిల్లలు కూడా బ్రతకడానికి కూడా అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాతావరణ కాలుష్యం విపరీతంగా ఏర్పడి గాలిలో ఆక్సిజన్, మనం జీవించాలంటే గాలి, నీరు, ఆహారం ముఖ్యమా? అన్నం లేకుంటే ఎన్ని రోజులు బతకొచ్చు? 1 రోజా 2 రోజులా? 1 పూట. ఎవరు శరీరం తగ్గట్టు కనీసం 2 పూట్ల భోంచేయకుండా బతుకుతాం కదా. నీళ్ళు లేకుంటే బతకొచ్చు కదా. 1 గంట, 2 గంటలు, 5-6 గంటలు బతకొచ్చు కదా, లేదా? గాలి లేకుంటే
ఎన్ని 2 నిమిషాల్లో చనిపోతాం. ఒక్క నిమిషం కూడా బతకలేము నాన్న. గాలి లేకుంటే మనం జీవించి ఉండలేము. కాబట్టి మనం ఏం చేయాలి? గాలి గాలి కావడానికి మనం ఏం చేయొచ్చు? చెక్క ఒక చెట్టు నాటొచ్చు కదా. ఒక్క చెట్టు నాటొచ్చా? నాటలేమా? ఏం పెద్ద లక్షలు ఖర్చు అవుతుందా? స్వాతంత్ర సమర యోధులు మన ముందు తరాలు మనం అంతా బాగుండాలని వాళ్ళ గాలి పీల్చుకుంటున్నాం కదా. మనం పీల్చుకుంటున్నాం లేదా? మరి మనం ఏం చేయాలా? ఓ చెట్టు నాటాలా లేదా? నాటొచ్చా? నాటలేమా? నాటుతారు కదా. ఒక్క చెట్టు నాటండి చాలు. ఒకే ఒక చెట్టు నాటండి. ఈ నెలంతా, ఇదేం నెల? జనవరి కదా. ఈ నెల లాస్ట్ 31 లోపల మీ అమ్మ నాన్నలతో చెప్పి ఒక చెట్టు నాటండి. చెట్టు యొక్క ఆవశ్యకత గురించి ఇంట్లో చర్చ జరగాలి. మనం మాట్లాడుకోవాలి. ఇంట్లో అమ్మాళ్ళతో మాట్లాడుతుంటాం కదా. ఏమేమి అన్నీ మాట్లాడతామా లేదా? ఏమైనా మాట్లాడతారా లేదా? అమ్మాళ్ళతో మీరు మాట్లాడతారు లేదా? ఏమైనా కావాలంటే మీకు అడుగుతారు. ఏదైనా బాగా జోకులు వేసుకుని మాట్లాడుతున్నారు కదా. ఆ మాటలతో సహా మనం కూడా చెట్టు యొక్క ఆవశ్యకత గురించి అమ్మా నాన్నలతో చర్చ జరగాలి.